కళ్ళు కాటుక కళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే ఇమేజెస్తో అయితే ఒక లిరికల్ ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. అంటే సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. చూస్తే కనుక మీకు ఓన్గా అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. అలాగే పాస్వర్డ్ వచ్చేసి అయితే నా ఓన్ వాయిస్ అయితే నేను ఈ వీడియో అయితే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు పాస్వర్డ్ కూడా క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. పాస్వర్డ్ వచ్చి అయితే ఈ వీడియోకి అయితే 6 లెటర్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు టూ లెటర్స్ కింద అయితే నేను మొత్తం చెప్తాను. మీరు ఆ లెటర్స్ అన్ని అయితే మీరు పక్కనైతే నోట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మీరు ఫస్ట్ వచ్చి అయితే అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద అయితే మీకు ప్లస్ సెకండ్ అయితే కనబడుతుంది కదా, ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు నచ్చిన రేసర్ అనేది డిస్ప్లే అవుతాయి. నేనైతే 4:5 రేసర్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు సాంగ్ అలాగే మొత్తం మెటీరియల్స్ ప్రీసెట్ ఎక్సెల్ మొత్తం అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే తీసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే రెడ్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఇప్పుడైతే నేను ఆడియో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆడియో అయితే యాడ్ చేసుకున్నాను. ఆడియో వచ్చేసి అయితే మీకు ఈ విధంగా అయితే మొత్తం 30 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది ఆడియో అనేది. అయితే 21 సెకండ్స్ దాకా ఇమేజెస్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఒక 5 సెకండ్స్ అనేది ఎట్లా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. ఒక 5 సెకండ్స్ దాకా అయితే నేను ఇప్పుడు ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను. ట్రిమ్ చేసిన తర్వాత వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది. అందుకని చెప్పేసి అయితే నేను వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తాను. ఇప్పుడు మీరు సేమ్ ఇదే విధంగా ఈ సాంగ్ని మీరు ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుంటున్నారో అంతవరకు అయితే సాంగ్ కూడా మీరు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చి అయితే మనం ఇమేజ్ అంటే మనకి లిరిక్ తగ్గట్టు అయితే ఇమేజ్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఫస్ట్ ఇమేజ్ని వచ్చేసి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, స్క్రీన్ మీద అయితే మీకు కనబడుతుంది కదా ఫస్ట్ ఇమేజ్ని. ఈ విధంగా అయితే మీ ఫింగర్స్ అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉంచుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ చేసేసేయండి. ఓకేనా, అయితే 1 సెకండ్ వరకు అయితే ఉంచుకొని ట్రిమ్ చేసేసాను. అలాగే మీరు ఇమేజ్ని మరి బ్యాక్ వచ్చేసి ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే ఉంటుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన దగ్గర మనకి పైన 100% అయితే ఉంటుంది. ఒక 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అయితే 50% అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక సెకండ్ ఇమేజ్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. మళ్ళీ సెకండ్ ఇమేజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఒక 2 సెకండ్స్ దాకా అయితే నేను తీసుకున్నాను. సేమ్ అదేవిధంగా ట్రిమ్ చేసేసి మళ్ళీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ దగ్గరికి అయితే వచ్చేసి ఇది కూడా 50% అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకేనా, మళ్ళీ సేమ్ థర్డ్ ఇమేజ్ అనమాట. ఓకేనా, థర్డ్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మీరైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక 3 సెకండ్స్ దాకా అయితే నేను ట్రిమ్ చేసుకుని మళ్ళీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి అయితే వచ్చేసి 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే 50% సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక 2 ఇమేజెస్ అయితే యాడ్ చేద్దాం. మొత్తం 5 సెకండ్స్ కదా, మొత్తం ఇంకొక 2 ఇమేజెస్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, కొన్ని అయితే నేను కరెక్ట్గా అయితే యాడ్ చేయట్లేదు, మీరైతే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. కింద అయితే మీకు ప్రీసెట్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మీకు క్లారిటీగా అయితే అన్నీ అయితే తెలుస్తాయి. ఇప్పుడైతే నేను 4 సెకండ్స్ దాకా అయితే నేను ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకొని ట్రిమ్ అయితే చేస్తాను. మళ్ళీ సేమ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి అయితే వచ్చేసి ఇక్కడ 50% అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ సేమ్ అదేవిధంగా మీరు కూడా 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఇమేజ్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. మీకు అన్నీ అయితే కరెక్ట్గా అయితే యాడ్ అయితే చేయట్లేదు, మీరు అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. కానీ 5 సెకండ్స్ వరకు ఎడిటింగ్ చేస్తాను కదా, 5 సెకండ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇది కూడా బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి అయితే వెళ్ళి ఇక్కడ 50% అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. కానీ 50% సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఈ యొక్క ఇమేజ్ని టచ్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోయి మీ ఫింగర్స్తో ఇంక్రీజ్ చేసుకోండి. కానీ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే ఈ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. కానీ ఇమేజ్ అన్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి కరెక్ట్గా, అంటే మనకి రేషియోకు తగ్గట్టు అయితే ఇమేజ్ అన్ని అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. కానీ ఈ విధంగా అయితే మీరు లిరిక్ తగ్గట్టు అయితే ఇమేజ్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ మీరైతే గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, నేను ఆల్రెడీ అయితే లిరిక్స్ అయితే సెర్చ్ చేశాను, మీరైతే లిరిక్స్ అయితే సెర్చ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ పాస్వర్డ్ 2 లెటర్స్ వచ్చేసి అయితే మనకి 80. ఓకేనా, క్లారిటీగా అయితే చెప్పాను. ఒక నెక్స్ట్ వచ్చి అయితే ఇప్పుడు మనం ఇంకొక ఇక్కడ మనం లిరిక్స్ అయితే తీసుకున్నాం కదా, ఫస్ట్ లిరిక్ అయితే నేను ఇప్పుడు కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఫస్ట్ లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, ఎలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడ మనకి రైట్ సైడ్
ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఏ టెక్స్ట్ అయితే ఉంది కదా దాన్ని అయితే ట్యాప్ చేయండి. అక్కడ కాపీ చేసిన లిరిక్స్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లెటర్ వచ్చి అయితే మీరు బిగ్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ అయితే నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే మీరు బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్ అయితే మీకు ఈ ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది ఫాంట్ అనేది. ఓకే, ఎంతవరకు కావాలో మీకు అంతవరకు అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఈ విధంగా అయితే కావాలి, నేనైతే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ట్రిమ్ చేసేసండి. ఈ విధంగా అయితే నేను కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసాను. మళ్ళీ ఇట్లాంటిదే ఇంకొక డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లిరిక్ అయితే అంటే మళ్ళీ ఇంకోసారి అయితే వస్తుంది. అయితే మనకు కరెక్ట్గా అయితే ఈ లిరిక్ అయితే మనం ఉంచేసేయాలి. అయితే ఇక్కడ వరకు అయితే ట్రిమ్ చేసేసేయండి. ఇక్కడ నుంచి అయితే ఇంకొక డూప్లికేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫింగర్స్ ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇక్కడైతే కాపీ చేసుకున్నాను గోల్డ్ లిరిక్స్ అనేది. మీరు కూడా సేమ్ అదే విధంగా కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే మీరు బిగ్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మీకు సైజ్ అనేది ఎంతవరకు అంటే మీకు లిరిక్ సైజ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకొని ట్రిమ్ చేసేసేయండి. అయితే నాకు ఇక్కడ లిరిక్ అయితే మనకు కూడా ఎండ్ అయితే అయిపోలే. ఓకేనా, ఇక్కడైతే లిరిక్ అలాగే ఫోటో కూడా మనకి ఎండ్ అయిపోయి ఇంకో ఫోటో అలాగే లిరిక్ కూడా అయితే రావాలి. మీరు సేమ్ అదే విధంగా చేసేసేయండి. ఇక్కడైతే నేను ఇంకొక లిరిక్ అయితే డూప్లికేట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసాను. ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీకు అయితే స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకుని ఇక్కడైతే నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లెటర్ వచ్చేస్తే మీరు ఎప్పుడైనా సరే ఈ ఫాంట్కి అయితే నేను స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది, అందుకని చెప్పి అయితే నేను బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. అలాగే పాస్వర్డ్ వచ్చేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. పాస్వర్డ్ వచ్చేసి అయితే నేను ఎప్పుడు బిగ్ లెటర్స్ అయితే పెడతాను. స్మాల్ లెటర్స్ ఒకవేళ పెడితే కనుక నేనైతే వాయిస్లో చెప్తాను పాస్వర్డ్ స్మాల్ లెటర్స్ అని చెప్పేసి అన్నీ నేనైతే ఫస్ట్ బిగ్ లెటర్స్ అయితే సెలెక్ట్ పెడతాను. ఓకేనా, ఇప్పుడు ఇట్లాంటిది మళ్ళీ ఇంకొక డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీ ఫింగర్స్తో డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లిరిక్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేద్దాం. ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా, ఇంకొక లిరిక్ కాపీ చేసుకొని మళ్ళీ అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను. చేసిన తర్వాత స్టార్టింగ్ లెటర్ మీకు తెలిసిందే బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అనేది ఓకేనా టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సైజ్ అనేది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నాకు సైజ్ అయితే ఈ విధంగా అయితే సరిపోతుంది. సరిపోయిన తర్వాత అయితే ఒకసారి మీకు క్లారిటీగా అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ప్లే అయితే అవుతుంది. చూసారు కదా, నేను ఇమాజిన్ అనేది అయితే అంత కరెక్ట్గా అయితే యాడ్ చేయలేదు. మీరు ఇమాజిన్ అనేది అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు, నేను అంత కరెక్ట్గా అయితే యాడ్ చేయలేదు. అలాగే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ వచ్చేసి అయితే ఆల్మెంట్ సింగ్స్ అయితే ఉంటుంది. అక్కడైతే మొత్తం ఇమేజెస్ అయితే ఇచ్చాను, మొత్తం 12 ఇమేజెస్ అయితే ఉంటాయి. అలాగే ఫాంట్ సాంగ్ కూడా అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆల్మెంట్ లింక్స్, అలాగే దాని కింద అయితే అలర్ట్ మోషన్ ప్రీసెట్ లింక్ అయితే ఉంటుంది. ప్రీసెట్ లింక్ అయితే మనకి నేను కింద అయితే ఇచ్చాను మీకు ఆల్రెడీ ఆల్మెంట్ సింగ్స్ కింద అయితే. ఎక్సెల్ ప్రాజెక్ట్ అయితే మీకు ఆల్మెంట్ సింగ్స్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే ఎక్సెల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మీరు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే నేను ఎడిటింగ్ అయితే చేశాను. మీరు కూడా చాలా సింపుల్గా అయితే ఈ యొక్క వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా మీరు ముందు అయితే ఇంకా తీసుకొస్తాను. ఇట్లాంటి వీడియోస్ కావాల్సి కన్నా కామెంట్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. ఓకేనా, నెక్స్ట్ పాస్వర్డ్ 2 లెటర్స్ వచ్చేసి మనకి 60. ఓకేనా, చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను. చాలామందికి అయితే ఒక లెటర్ చెప్తే వేరే లెటర్ అయితే వినబడుతుంది. ఒకసారి అయితే మీకు మళ్ళీ అయితే చూడండి, చూస్తేనే మీకు అంటే మళ్ళీ అయితే ఆ వీడియో చూసి మళ్ళీ ఆ పాస్వర్డ్ ఎక్కడ వస్తుందో అక్కడైతే వినండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ లిరిక్స్ అనేది అయితే ఏ యానిమేషన్ అయితే యాడ్ చేయలేదు. ప్రతి వీడియోలో అయితే నేను ఒక లిరిక్స్ యానిమేషన్ అయితే యాడ్ చేస్తాను. మీకైతే ఎగ్జాంపుల్కి అయితే ఒక లిరిక్స్ యానిమేషన్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఒక లిరిక్ అయితే టచ్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి, యాడ్ ఎఫర్ట్స్ అయితే టచ్ చేయండి. కిందకి ఇలా లాస్ట్కి స్క్రోల్ చేస్తే కనుక మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ లెటర్ స్కేల్ అవుట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది. ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ స్కేల్ అయితే ఉంటుంది. ఓకేనా, స్కేల్ అనేది అయితే మనకి 10.0 అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 2.0 కానీ ఒక 1.0 కానీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే స్కేల్ అయితే మీకైతే సెలెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా, 2.00 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఈ యొక్క లిరిక్స్ యానిమేషన్ అయితే మీరు యాడ్ చేసుకొని లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళి కాపీ చేసుకొని అంటే మీరు మిగతా ఎన్ని లిరిక్స్ ఎడిటింగ్ చేసుకుంటున్నారో ఆ లిరిక్స్కి అయితే సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందైతే కంపల్సరీ అది అనుకుంటున్నాను. ఇట్లాంటి వీడియోస్ అయితే మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీరు ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుని అంతవరకు ఎడిటింగ్ చేసుకుంటే ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ అయితే కనబడుతుంది. ఐకాన్ ట్యాప్ చేయండి. వీడియో సెలెక్ట్ చేస్తుంది. కింద అయితే ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే ట్యాప్ చేయండి. మనకైతే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే మనకి 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేసేయండి. అలాగే నేను ఇట్లాంటి వీడియోస్ అయితే మీ ముందుకు ఇంకా కొత్త అయితే తీసుకొస్తాకైతే ట్రై చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ పాస్వర్డ్ 2 లెటర్స్ వచ్చేసి మనకి 30. ఓకేనా, 30 చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను. చాలామందికి అయితే పాస్వర్డ్ అయితే వినబట్టలేదు. మీకు పాస్వర్డ్ వినబడకపోతే కనుక మళ్ళీ మీకు పాస్వర్డ్ ఎక్కడ వచ్చిందో ఆ సెకండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక 2 టైమ్స్ అయితే వినండి. మీకైతే పాస్వర్డ్ కూడా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, చాలామందికి అయితే అర్థం కావట్లేదు అంట. అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు చాలామంది. కామెంట్ అయితే చేయొద్దు. టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజ్ చేస్తే కనుక జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయితే నాకు చెప్పండి. ఓకేనా, ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు ఇంకా కావాల్సి కనుక నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇక ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు తీసుకొస్తుంటాను. ఇక నెక్స్ట్ వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.